నేను బయలుదేరుతానే. ఏంటండి ఇది? గెస్ట్ లా రావడం పోవడం, వచ్చి 2 రోజులు కూడా కాలేదు, మళ్ళీ అప్పుడే క్యాంపా? ఏం చేస్తామే, ఉద్యోగం అలాంటిది. హెడ్ ఆఫీస్ కి బ్రాంచ్ ఆఫీస్ కి నేనే బాస్ని. అక్కడెక్కడ పని నేనే చూసుకోవాలి, తప్పదు. ఎందుకు తప్పదు? ఆ పని ఎవరికన్నా అప్పగిస్తే సరిపోతుంది కదా. పోతుంది, అదే భయం. పరువు పోతుంది. పిచ్చి గిరిజ, ఉద్యోగస్తుడికి హెడ్ ఆఫీసు బ్రాంచ్ ఆఫీసు రెండు కళ్ళలాంటివి. ఏ కంట్లో నలకబడ్డా వాడికేగా నరకం. నాలాంటి 1+2 స్టోరీస్ ఇలాగే ఉంటాయిలే. ఏంటంటున్నారు? 2 రోజుల్లో వచ్చి నీ ముందు వాళ్తాను కదా. గుడ్ మార్నింగ్ సార్. ఈడేవాడు రైట్ ఫిట్ అనే గార్మెంట్ కంపెనీ రిప్రజెంటేటివ్ అండి. మీ పేరు? నా పేరు కొండలరావు. నేను క్యాంప్ వెళ్తున్నాను, తర్వాత కలుద్దాం. మీరేం టెన్షన్ పెట్టుకోకండి, హ్యాపీగా వెళ్ళండి. విష్ హ్యాపీ జర్నీ. థ్యాంక్స్ అయ్యా, తొందరగానే వదిలేండి. ఏమే రోజులు అసలు బాగాలేదు, తలుపులన్నీ వేసుకుని పడుకో. చాలా జాగ్రత్త. చాలా జాగ్రత్త ఉండాలి. రోజులు అస్సలు బాగాలేదు. నువ్వు ఇంకా వెళ్ళలేదట్రా? వెళ్ళవా? మీరు వెళ్ళాక మేడం గారితో మాట్లాడి డీటెయిల్స్ నోట్ చేసుకుందాం. ఆ చెట్టుకు ఇదిగో గిరిజ, ఏంటా ఏడుపు? ఇలాంటి వాళ్ళ ముందు ఎంత చీప్ అవుతావు చెప్పి. అదే నేను అస్సలు పట్టించుకోలే. మీకే టూర్లో క్యాంపులను తిరుగుతారు, ఒంటరిగా ఉన్నానని తెలిసి ఇలాంటి వాళ్ళంతా. ఏమండి పోనీ 1 గంట తర్వాత రమ్మంటారా? లీజర్ గా మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళరా? ఏంటి నీకు ఎన్నిసార్లు చెప్పాలి? బుద్ధుందా? పశువా? ఎంత తర్వాత కలుతా? అండి అలా అనకండి, ఇది నా జాబ్ అండి. రోజు 10 ఇల్లు సర్వే చేసి రిపోర్ట్ రాయాలి. ఏమండి మీరు వెళ్ళండి, ఏమన్నా ఉంటే నేను మేడం గారు చూసుకుంటాం కదా. నేను ప్రయాణ తొందరలో ఉన్నాను, మళ్ళీ కలుద్దాం. వెళ్ళు. అలాగే అండి. ఏమండి ఆఫీస్ కో ఫోన్ చేసుకోవచ్చా? ఫోన్ డెడ్. ఫోన్ డెడ్ అన్నారు కదండి. ఏంట్రా స్వాతి ముచ్చలా కనపడుతున్నాడు? సాఫ్ట్ గా మాట్లాడండి. సార్ దిస్ ఇస్ టూ మచ్. మళ్ళీ పక్క వచ్చామంటే నడు విరిగిపోద్ది. రండి, ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. అయ్యయ్యో, 2 రోజులకే ఇలా చిక్కిపోయారేంటండి? హోటల్ ఫుడ్ పట్టలేదే. ఒరే ఇది పట్టుకొని చెప్తాను, ఎక్కుతామే. సన్నాసి. వైజాగ్ లో వర్క్ పెండింగ్ ఉండిపోయింది. రాత్రి పగలు ఒకటే పని. ట్రైన్ లో వచ్చావా? గోదావరిలో బెత్త దొరకు నిలబడి వచ్చాను రా. గోదావరి పట్టాలు తప్పి 6 గంటలు లేట్ గా వస్తుందని టీవీలో చెప్పారు. వెరీ గుడ్, చెప్పాలి కదా, లేకపోతే నాకెలా తెలుస్తుంది? ఒరే ట్రైన్ పట్టాలు తప్పగానే నాకు పట్టుదల ఎక్కువ కదా. నాకు తెలుసు కదా కదా, అందుకని పట్టాలు పట్టుకుని వచ్చాను రా. అయ్యి బాబు ఇది పడిపోయిందా? కాదురా, సెల్ ఫోన్. అయ్యయ్యో, పోయిందా? ట్రైన్ లో ఎవరో కొట్టేసుంటారు. వద్దంటున్నా వినకుండా 5,000 పోసి. పోతే పోయింది లేవే, మళ్ళీ క్యాంప్కి వెళ్ళినప్పుడు ఆఫీసులో దొరుకుద్ది. బావా పోయిన ట్రైన్ లో కదా ఆఫీస్ లో దొరుకుతుంది. సెల్ ఫోన్ నంబర్ నాకు తెలుసు కదా. ఈయన ఫోన్ ఇక్కడ మర్చిపోయి క్యాంప్ వెళ్ళిపోయారే. హలో, మీరు లేడీసా? అవునబ్బాయి, నువ్వెవరు? నా పేరు తమ్ముడు సోమబాబు. ఫోన్ కొట్టేసిన అర్థం లైన్ లో ఉంది. ఫోన్ పెట్టారా? అంత కంగారు దేనికండి? ఎందుకలా ఇదైపోతున్నారు మీరు? మిమ్మల్నే ఇప్పుడు లీలగా గుర్తుకొస్తుంది. ట్రైన్ బాగా రష్ గా ఉందోలే, నా పక్కన లేడీ నిలబడి జబ్బగిరి జేబులో చేయబెట్టి. చిచి, ఆడ మనిషి జేబులో చేయి పెడితే మీకు తెలియలేదా? నేను ఫోన్ కోసం అనుకోలేదు. హలో, ఆ ఫోన్ మా బావగారిది కాదు, మా వారిది. ఫోన్ పెట్టరా? అంత కోపం దేనికండి? రే సోమబాబు, ఏమంటుందిరా? ఫోన్ ఆయన అంటున్నా. పేరు కనుకో. హలో, మీ ఆయన పేరేంటి? పిల్లాడి నీకెందుకురా? నేను మాట్లాడతాను, ఉండండి. హలో 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 హలో, ఎవరు? ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. ఎక్కడా వెళ్ళలేదు, ఫోన్ పెట్టాయి. ఏమండి, ఇందాక నుంచి చూస్తున్నాను, దేనికండి అంత కంగారు? మిమ్మల్ని ఎందుకంటే కంగారు మొన్న. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? బాదాపూర్ లో మీ వాళ్ళు